సో టీబీఎస్లో దిగినాం. టెర్మినల్ బెర్సపాడు సెలాంగూరు ఉంది కదా. సో ఇక్కడ నుంచి మనం ప్రైవేట్ బస్సులో ప్రైవేట్ ట్రావెల్స్లో వెళ్ళాలన్నమాట. ప్రైవేట్ ట్రావెల్స్లో మళ్ళీ 70 రింగిట్లు అవుతాయి. ఇప్పుడు మేము ఉన్న ప్లేస్ నుంచి ఇక్కడికి రావడానికి 1/2 గంట పట్టింది. టీబీఎస్లో దిగినాం. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం ప్రైవేట్ ట్రావెల్స్ బుక్ చేసుకొని వెళ్ళిపోవాలన్నమాట. 70 రింగిట్లు అవుతాయి. మేము ఉన్న ప్లేస్ ఇక్కడికి రావడానికి 37 రింగిట్లు అయింది. 1/2 గంట ఉంటుంది. 6 సీటర్ అనమాట అది. సో ఆ 70 రింగిట్లు అంటే నాకు తెలిసి ఒక 100 రింగిట్లు అయితే $30 అనమాట. నా కౌలాలంపూర్ చేరుతుంది. అక్కడికి రావడానికి మళ్ళీ 100 రింగిట్లు, మళ్ళీ మధ్యలో తిరగడానికి మొత్తం కలిసి ఒక 500 నుంచి 600 రింగిట్లు అయితే మన ప్రయాణం సుఖంగా మూడుతుంది. సో ఇక్కడ ట్రైన్ ఉంటుంది అనమాట. మనం ఇక్కడికి టీబీఎస్కి వచ్చిన తర్వాత ట్రైన్లో కూడా కేఎల్ సెంటర్కి వెళ్ళాల్సి ఉంటుంది. కేఎల్ సెంటర్కి వెళ్ళిన తర్వాత మిగతా సో మన ఎంఆర్టీకి పోవడానికి తొవ్వ అనమాట. అది ట్రైన్కి వెళ్ళడానికి కనిపిస్తుంది రైల్వే స్టేషన్. అది అక్కడ నుంచి కేఎల్ సెంట్రల్కి పోవాలన్నమాట. ఓకే, సో ఇది ఈ మ్యాపు. మన ఇక్కడ ఏ స్టేషన్ ఇది? ఈ స్టేషన్ నుంచి ఇటు పోవడా? ఎంత దూరం ఉంటుంది ఇక్కడికి? 8. ఒకటే స్టేషనా? అవునా? ఓకే. సో మనం ఇక్కడ దిగినాం అనుకో టీబీఎస్లో. ఇదనమాట స్టేషన్. ఇది ఇటు నుంచి నెక్స్ట్ ఇంకో స్టేషన్ కేఎల్ సెంట్రల్ ఉంటుంది. మనం అక్కడికి అయిన తర్వాత మిగతా ఏ స్టేషన్లోకి పోవాలన్నా కానీ అది సెంట్రల్ పాయింట్ అనమాట. ఆడికెళ్ళి మనం ఇది కౌలాలంపూర్ సెంట్రల్ సిటీ అంటే అది పెట్రోనాస్ కాడికి పోవాలన్నా కానీ. నెక్స్ట్ ఇది కేఎల్ సెంటర్ పక్క పట్టే లిటిల్ ఇండియా ఉంటుంది. మనం అటు నుంచి కూడా పోయి తిరిగి చూడొచ్చు అనమాట. ఇది టీవీఎస్ అనమాట. ఇక్కడికి పోయి మనం వాటికి ప్రైవేట్ ట్రావెల్స్ కోసం టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో పక్కన ఉంటుంది రైల్వే స్టేషన్. టీబీఎస్. సో ఇదే టీబీఎస్ అనమాట. ఇక్కడ మనం ట్యాక్సీ బుక్ చేసుకోవడానికి కానీ నెక్స్ట్ ట్రావెల్స్ బుక్ చేసుకోవడానికి ఇక్కడ ఉంటాయి అన్నమాట. డిపార్చర్ మలేసియా మదాని. సో ఇక్కడ టికెట్ బుక్ చేసుకోవాలన్నమాట. మనం వెళ్ళే ప్లేస్ వచ్చేసి లార్కిన్, జేబీ లార్కిన్. సో డేట్ 5th ఉన్నాయి. సో టైం చూసుకోవాలి, ఏ టైంకి బయలుదేరితే బస్సులు చూసుకొని. 5 అంటే మన లాస్ట్గా మనది టైం 8. ధర ఎంత ఉంది? తక్కువ ఉంది కదా. సో ఎంత? 39. సీట్లు బుక్ చేసుకోవాలి. అంతే ఇంకా సీట్ నెంబర్స్. సో ఒక్కరికి 34 రింగిట్లు అనమాట. దాదాపుగా మొత్తం 168 రింగిట్లు. మనం ప్రైవేట్ బస్సులో వస్తే మనకి ఎక్కువ అవుతుంది అనమాట. డీటెయిల్స్ అన్ని కీ ఇవ్వాల్సి ఉంటుంది. మన పాస్పోర్ట్ నెంబరు, మొబైల్ నెంబరు, పేర్లు అవన్నీ కొట్టాల్సి ఉంటాయి ఇక్కడ. సో పాస్పోర్ట్ నెంబర్ కొట్టాలి కదా. టీబీఎస్ చెప్పిన కదా, ఇక్కడ టికెట్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా టికెట్లు మనకు బస్సు ఆడ 11 గంటలకు ఉంది. మన బస్సు మన పేరుతో సహా వస్తుంది అనమాట. పేరు, పాస్పోర్ట్ నెంబర్తో సహా వస్తుంది. వీడికి వెళ్ళి మనకు జోహార్ బారు లార్కిన్ పోవడానికి 33 చిల్లర రింగిట్లు, 33-40 పడుతుంది. అంటే ఒక $10 అంతే. బాగా $11 పడుతుంది. అక్కడ టికెటింగ్ మిషన్లు ఉంటాయి మనకి, ఇక్కడ చూపిస్తాయి అన్నమాట. బిలియన్ స్టార్ ఎక్స్ప్రెస్ 622. బిలియన్ స్టార్ ఎక్స్ప్రెస్ మనం ఎటు వాళ్ళ సెంటర్ జేబీ సెంటర్కి పోవాలా. సో మనం అక్కడ టికెట్ స్కాన్ చేసి
కిందికి పోవాలి. ఇక్కడ ప్లాట్ఫామ్ అయితే ఎక్కడ ఉందో అక్కడికి పోవాలి. ఇప్పుడు మనం ఆడ కూర్చుంటే అటు ఏ టైం కాదో చూసుకోవచ్చు. గట్లా తక్కువ అసలు మేము రాగా ప్రైవేట్ ట్రావెల్స్ వచ్చినాం కాబట్టి మాకు 70 రింగిట్లు పడ్డాయి. ఇప్పుడు ఇక్కడికి జస్ట్ సగం 34 రింగిట్లే పడుతున్నాయి ఇక్కడికి. సో మన బస్సు వచ్చేసి లేట్ అనమాట. 11 గంటలకు ఉండే టైం, కాకపోతే ఏంటంటే 12:30 కథ అని చెప్పేసి ఆ బస్సు ఫోన్ చేసి చెప్పిండు. సో అప్పటిదాకా మనం ఏం చేస్తాం, బయటకు వచ్చి క్యాంటీన్ పైన ఉంటుంది అన్నమాట. క్యాంటీన్ ఫోర్త్ ఫ్లోర్లో. సో ఇక్కడ వచ్చి ఛాయ్ తాగుతారు మా వాళ్ళు. సో అకౌంటెంట్ గారు అకౌంట్ చూస్తుర్రు. ఎందుకంటే ఎంత ఖర్చు అయినా ఇంకా అన్నీ ఒకళ్ళే పెడతారు అన్నమాట. ఒకరి దగ్గర పెడితే డబ్బులు ఒకరు ఖర్చు పెడతారు. ఎందుకంటే ఎవరు పెడితే ఏర్పడది, ఎందుకని చెప్పేసి ఒక్కరు పెడతారు అనమాట. అన్న లెక్కలు చూస్తుండు. ఇక్కడ మనకు టీ, కాఫీ, బువ్వ అన్నీ ఉంటాయి. సో నేను రూమ్కి అయిన తర్వాత నేను ఒకటి మంచిగా క్లియర్ ఒకటి వీడియో చేస్తా. మనకు అసలు ఎంత ఖర్చు అవుతుంది, ఏం కథ, ఏం వచ్చినాయి అని చెప్పేసి, ఎంత ఈజీగా ఉంటుంది ప్రయాణం అని చెప్పి. మనం తెలియక ఆగవాగం వస్తే మనం ట్యాక్సీకి దీనికి డబ్బులు అనవసరంగా వేస్ట్ చేసి ఉన్న బడ్జెట్ అంతా ఖాళీ చేసుకుంటాం అనమాట. సో అట్లా కాకుండా మనం కొంచెం క్రమ పద్ధతిగా బడ్జెట్ మనం వేసుకుంటే తక్కువ డబ్బుల్లోనే మనం ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకోవచ్చు. టికెట్కి మస్తు మందికి ఉన్నారు. తెలియదు అట్లా టికెట్ బాగా బుక్ చేసుకోవడానికి టైం బాగా పడుతుంది. ఓసారి క్యాన్సిల్ అవుతుంది, ఆటోమేటిక్గా టైం అయిపోతే క్యాన్సిల్ అవుతుంది అనమాట. మనం అక్కడ టైం 5 minutes ఉంటుంది కావచ్చు, ఆ టైం అయిపోతే క్యాన్సిల్ అయిపోతాయి. మనం పాస్పోర్ట్ నెంబర్ ఇవన్నీ కరెక్ట్ ఇచ్చి కరెక్ట్ కొడితే ఏం కాదు. ఏదో ఒక నెంబర్ తప్పు కొట్టినా కానీ మళ్ళీ అది మనకు మొదటి నుంచి చేయాల్సి ఉంటుంది. మనం ఎక్కాల్సిన బస్సు వచ్చేది అక్కడ ఉన్నట్టుంది. బస్సు ఎక్కుదాం పోయి. 1.5 గంట లేటు. 11 గంటలకు బుక్ చేసుకుంటే 12:30కి వచ్చింది అవుతాడు. టెర్మినల్ బెర్సపాడు బస్ స్టాండ్కి అయితే బయలుదేరాను. ట్రావెల్స్ బస్ అయితే సూపర్ ఉంది చూడండి. లోపల కూడా జస్ట్ 34 రింగిట్లే మనకు లార్కిన్ వరకు. యాక్చువల్గా ఏంటంటే వుడ్లాండ్స్ వరకు కూడా పోతారు, కాబట్టి మనకు తెలియదు కాబట్టి మనం లార్కిన్ వరకే తీసుకున్నాం. ఇందులో మనకు ఫ్లైట్లో ఉన్న సౌకర్యాలన్నీ ఉంటాయన్నమాట. స్క్రీన్, నెక్స్ట్ మసాజ్ చైర్, ఇవన్నీ సింగిల్ సీటు, ఇటు పక్క డబుల్ సీట్ అనమాట. మా మనసులు ఇవి సీట్ కూడా సూపర్ ఉంది. నాకు రెస్ట్, ఫుట్ రెస్ట్, బ్యాక్ రెస్ట్ అన్నీ సూపర్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ మసాజ్ సంబంధించిన ఇవి కూడా ఉన్నాయి అనమాట. ఆనాడు మసాజ్ చేస్తూ ఉంటాయి పోయేదాకా. బెర్సపాడుకి వెళ్ళి బయలుదేరిన 4-5 గంటలు పడుతుంది. ఇక మా పోయేసరికి ఎందుకంటే 400 కిలోమీటర్లు ఉంటుంది, 340 కిలోమీటర్లు. సో ఇక్కడ కూడా టోల్ ప్లాజాలు ఉంటాయి, టోల్ తీసే ప్లాజాలు చూసారు కదా. ఫాస్ట్ ట్యాగ్, స్మార్ట్ ట్యాగ్, ఇవి సింగపూర్ వైపు బండ్లు అన్నట్టు. ఇవన్నీ సింగపూర్ వైట్ అయినా కాదు, మలేషియాలో ఉన్నట్టు. ఇక్కడ స్మార్ట్ ట్యాగ్ అవుతుంది, వెళ్ళిపోతూనే ఉంటాయి అన్నట్టు అట్లా. జాగా మాత్రం మస్తు పెద్దగా ఉంది చూసారా, విశాలంగా ఉంది రోడ్డు మాత్రం. సో ఇక్కడ నుంచి మనం బెరసపాడు, ఈ దొండపాడు నుంచి మనం లార్కిన్ సెంటర్ వరకు 317 కిలోమీటర్లు అయింది. ఆడికెళ్ళి 5-6 కిలోమీటర్లు అన్నమాట అంతే. సో టోటల్గా మనకు కౌలాలంపూర్ జోర్బర్ నుంచి కౌలాలంపూర్ పోవడానికి ఒక 360 నుంచి 60 కిలోమీటర్లు అవుతుంది అనమాట. మేము ఇప్పుడు ఒకటికి బయలుదేరాను. ఆడ లార్కిన్ సెంట్రల్ చేసేసరికి 5:30. ఆడికెళ్ళి మళ్ళీ ఒక గంట పడతాయి కావచ్చు. అవన్నీ చూసుకుంటే ట్రైన్ పోతుంది. ఎంఆర్టీ, ఎల్ఆర్టీ, అది 4 డబ్బాలు ఉన్నాయి. మనకు 6 డబ్బాలు ఉంటాయి సింగపూర్లో, ఇంకా 4 డబ్బాలు ఉన్నాయి. వాళ్ళు పోనా బాటిల్ పోస్తానికి టైం దొరకలేదు, ఎక్కువ వస్తానికి. స్టేషన్ వచ్చింది ఇక్కడ. సెరడాంగ్ రాయా, సెలటానా, స్కెలిటానా.
సో ఇట్లా ఉంటుంది మలేషియా నుంచి హైవేలా లార్కిన్ సెంటర్కి వస్తే తోప ఇది పక్క పంట చిన్న చిన్న తటాకాలు వర్షం పడ్డట్టుంది లేదు బాగా ఉన్నట్టుంది సో ఇక్కడ రెస్ట్ టాయిలెట్ కోసం ఆగిందనమాట బస్సు తెల్ల బస్సు ఉంది కాదు ఇక్కడ చిన్న చిన్న దుకాణాలు కూడా ఉంటాయి అన్ని 2016లో కూడా ఒకసారి వచ్చినప్పుడు ఇక్కడనే ఆగింది నాకు బాగా గుర్తు ఎందుకంటే కంపెనీ టూర్లో వచ్చినప్పుడు సో ఇక్కడ స్వీట్ కార్న్ అమ్ముతుర్రు ఒక్కో గ్లాస్కి వచ్చేసి 5 రింగిట్లు అనమాట అంటే సింగపూర్ $1.5 అవుతుంది వీళ్ళంతా మా వాళ్ళే వీళ్ళు నాకు 5 వచ్చినాయా 5 ఆయన కదట్నా 5 వచ్చినాయి స్పూన్ నాకు ఇయలే కదా అయింది వదలాలకున్నాయి 5 ఇంకేంది 2 ఉన్నాయి అందులో ఇల్లు ఉన్నాయి స్పూన్లకి పక్కకు ఉన్నాయి 3 స్పూన్లు స్పూన్ లేకపోతే చేతి పట్టు గుంజుకున్నాడు ఏం లేదు సో ఇది వచ్చిరా అందరు రాలేగా ఇంకా ఎవరు పడుతుంది పో కన్నది ఇది మన బస్సు ఇంకా రానట్టున్న అందరూ మనం అయితే వస్తుందాం ముందుగా 34 రింగిట్లు అంటే సూపర్ మస్తు వర్త్ అన్నమాట ఇది సో బయలుదేరింది బస్సు ఇక్కడ నుంచి ఏ ఊరు ఇది మరి సో ఇది జోహార్ బారు బస్ స్టాప్ ఆల్రెడీ జోహార్ బార్లో ఎంటర్ అయినాం ఇంకొక 10 కిలోమీటర్స్ ఉందా మన లోపలికి సో అక్కడ 1 గంటకి ఎక్కితే ఇక్కడ వచ్చేసి 7 గంటలకు దిగినాము 2 3 దాదాపుగా 6 గంటలు లార్కిన్లో దిగడానికి సో లార్కిన్లో దిగిన ఇక్కడ ఆ బస్సులో దిగినాం ఇప్పుడు మనం బస్సుకు 13 నెంబర్ బస్సు ఉంటుంది అనమాట ఆ బస్సు ఎక్కి మనం జేబీ సెంటర్లో పోవాలి జేబీ సెంటర్లకు 2 రింగిట్లు అయితే దాదాపుగా ఒక 20 నిమిషాలు పట్టవచ్చు సో మనం ఇప్పుడు జోహార్ బారు సిటీలో ఉన్నాం అనమాట జస్ట్ 1 కిలోమీటర్ అవే ఫ్రమ్ సింగపూర్ సో మనకి తెలిసిపోయింది కాబట్టి నెక్స్ట్ వీక్ ఒక సండే వదిలేసి మిగతా నెక్స్ట్ ఇంకో సండే వచ్చేసి మీకు ఇక్కడ చూపిస్తా ఈ వీడియోలన్నీ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ప్రస్తుతం తినడానికి వెళ్తున్నాను అనమాట సో ఎంత తేడా ఉంటుందంటే జస్ట్ 1 కిలోమీటర్ అవే ఫ్రమ్ సింగపూర్ అంటే బ్రిడ్జ్కి అటుపక్క సింగపూరు ఇటుపక్క జోహార్ బారు మలేషియా సో నక్కకు నాగలోకానికి తేడా ఉంటుంది అనమాట ఒకసారి 2 సార్లు వస్తే మనం ఏరియా అంతా ఎక్స్ప్లోర్ కావచ్చు అనమాట దున్నేయచ్చు కాకపోతే మనకి ఏంటంటే ఇమిగ్రేషన్ అయిపోతే టైం పడుతుంది అన్నట్టు అట్లా క్యూలో 1 అవర్ 2 అవర్ని ఉండాల్సి ఉంటుంది అనమాట సో అది ఒకటి మినహాయిస్తే మిగతా అంతా ఈజీగానే ఉంటుంది జోహార్ బారు స్ట్రీట్స్ అన్నమాట ఇవి